అతి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు అతిపెద్ద సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. వ్యాపార రంగంతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఎన్నో మైలురాళ్లని అధిగమించారు. చెరుకూరి రామోజీరావు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకంటూ ఓ చరిత్ర ఉంది. ఆయన పేరు వినగానే ప్రముఖ వార్తాపత్రిక ఈనాడు అందరికీ గుర్తుకొస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీని స్థాపించిన చరిత్ర ఆయన సొంతం. వ్యాపార రంగం నుంచి సినిమా, మీడియా రంగం వరకు రామోజీరావు తనదైన ముద్ర వేశారు. ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినా వెనక్కి తగ్గని రథసారథిగా ముందుకు నడిచారు. ఇక మాతృభాష తెలుగు అభ్యున్నతికి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయే సేవలు అందించారు. సామాన్య జీవితం నుంచి అత్యంత శక్తివంతుడిగా, అక్షర యోధుడిగా మారి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన సాధించిన విజయాలు అనేకం ఉన్నాయి. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న జన్మించారు. గుడివాడలో విద్యా అభ్యాసం కొనసాగింది. చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. పాపం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాపం ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక మహోన్నతమైన వ్యక్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ఇలాంటి చేస్తున్న వ్యక్తిని ప్రభుత్వాలు గత 15 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పెట్టినాయి. వాటన్నిటినీ తట్టుకొని ఆయన్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలు ఈరోజు లేవు. ఆ విజయం ఆయనకి తెలియజేయాలని అనుకున్నాం, చేసి లోపల దురదృష్టం ఇలా జరిగిపోయింది. వారి కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులకి, అలాగే ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారందరికీ కూడా నా జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. ఈ సమయంలో మీ అందరికీ ఆ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
అనేక సామాజిక సమస్యలు కూడా పత్రికాముఖంగా ఎప్పటికప్పుడు బయటికి తీసుకొని వస్తాం. ప్రభుత్వ పరంగా వాటన్నిటి పరిష్కారం కోసం కూడా వారు చేసిన ప్రయత్నాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గౌరవిస్తూ అనేక రకాలైనటువంటి గౌరవ పురస్కారాలను అందించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. వారి మరణం నిజంగా ఒక లౌకిక వాదంతో కూడినటువంటి ఒక తాత్వికవేత్త ఆయన. అటువంటి తాత్వికవేత్త హైదరాబాద్ నగరంలో ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం తలమానికగా ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ లాంటి దాన్ని కూడా నిర్మించి తెలంగాణకి ఒక ఔన్నత్యాన్ని, ఒక గొప్పతనాన్ని కూడా తీసుకొచ్చిన సంగతి కూడా మనం మర్చిపోకూడదు. అటువంటి వారు ఈరోజు మనందరి నుంచి దూరం అవటం చాలా బాధాకరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రివర్గ సహచరులు అందరితో మాట్లాడి వారు అత్యవసర కారణాల వల్ల, రాజకీయపరమైన అవసరాల వల్ల ఢిల్లీలో ఉండటం కొంచెం మేమంతా మాట్లాడుకొని ఇంతటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి ఈరోజు మనందరి నుంచి దూరం అయినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక గౌరవ పురస్కారంతో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చివరి వారి అంత్యక్రియలకు సంబంధించి నిత్యం ఇక్కడ ఉండి అందుబాటులో ఉండి పర్యవేక్షించడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని, అట్లాగే రాచకొండ కమిషనర్, పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడ అధికారికంగా ఉండి బాధ్యతలు చేపట్టి పనిచేయటం కోసం ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. వారి దగ్గరుండి అధికారిక లాంఛనాలతో వారి చివరి మజిలీని ఒక గౌరవ సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న జన్మించారు. గుడివాడలో విద్యాభ్యాసం కొనసాగింది. ఆయన తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ. ఆయనకు 2 అక్కలు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రామయ్య. తర్వాత ఆయన తన పేరుని రామోజీరావుగా మార్చుకున్నారు. రామోజీకి చదువు మీద కన్న కళ్ళలు రాజకీయాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేవారు. నాటి గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ బీఎస్సీ చదివారు. తర్వాత దీని పేరుని అక్కినేని నాగేశ్వరరావు కళాశాలగా మార్చారు. ఇవి బులెటిన్.